ఇక ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు నిరసన సెగ తగిలింది. ఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసం ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లిన నామాపై కార్యకర్తలు మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడెలా మద్దతు కోసం వచ్చారని నిలదీశారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు నిరసన సెగ తగిలింది. ఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసం ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లిన నామాపై కార్యకర్తలు మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడెలా మద్దతు కోసం వచ్చారని నిలదీశారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఖమ్మం జిల్లాలో నామా నాగేశ్వరరావుకు నిరసన సెగ ఎదురైనట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? ఇప్పటికే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పార్టీ నేతలతో అంటే కలిసి వచ్చే పార్టీ నేతలతో మంత్రాలు చేస్తూ వాళ్ళ సపోర్ట్ కోరేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఖమ్మంలో ఉన్నటువంటి జిల్లా టీడీపీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ఆ టీడీపీ కార్యాలయంలో నిన్న గత 4 రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ ఖమ్మంలో పర్యటించారు. ఆ పర్యటన నేపథ్యంలోనూ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆగ్రహించినటువంటి తెలుగు తమ్ముళ్ళు ఒకసారిగా నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ తరఫున టీడీపీ సపోర్ట్ కోరేందుకు జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ టీడీపీ శ్రేణులు మొత్తం కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం ఎంత సముదాయించినా కానీ ఆ టీడీపీ శ్రేణులు మాత్రం వైఖరి నెలకొంది. మొత్తానికైతే మాత్రం గతంలో ఒకప్పుడు వన్స్ అపాన్ టైంలో ఇదే నామా నాగేశ్వరరావు టీడీపీ పార్టీని ఎంపీ అభ్యర్థిగా గెలిచిన నేపథ్యంలో అలాంటి కనీసం సానుభూతం దొరికిద్దని చెప్పి వెంపర్లాడుతున్న తరుణంలో ఎలాంటి సానుభూతి లేకుండా కాకుండా చెదిరింపులు ఎదురైనా మొత్తానికైతే మాత్రం టీడీపీని అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇరకాటం పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహించి తెలుగు తమ్ములని చెప్పుకోవచ్చు. భాస్కర్, అయితే ఈ ఖమ్మం జిల్లాలో నామా నాగేశ్వరరావుకి అయితే నిరసన సెగ ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారాన్ని కంటిన్యూ చేశారా, లేదంటే తిరిగి ఇంటి ముఖం పట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ టీడీపీ నేతలు అడ్డుకున్న నేపథ్యంలో వాళ్ళు సంప్రదాయించుకుంటూనే లోపలికి వెళ్లకుండా బయటికి వెళ్ళిపోయిన నేపథ్యంలో మొత్తానికైతే అక్కడ టీడీపీ శ్రేణులు మాత్రం ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ కు వ్యతిరేక నినాదాలు చేయడంతో పాటుగా కేసీఆర్ గతంలో అవలంబించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యవహరించే శైలి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఖమ్మం నగరంలో నడుగున్న ట్యాంక్ బండ్ దగ్గర టీడీపీ సీనియర్ నేత అంటే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం పెట్టే సమయంలో కూడా ఎలాంటి సమాచారం అందించకుండానే టీడీపీ శ్రేణులకు అందించుకుని ప్రారంభం చేయడంతో కూడా ఒక రకం చెప్పుకోవాలి టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. మొత్తానికైతే మాత్రం గతంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్న సమయంలో వాళ్ళు వ్యవహరించిన తీరు అదేవిధంగా టీడీపీ పార్టీ శ్రేణులకు కానీ ముఖ్య నేతలకు ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడంతో పాటు అదొకటి. తర్వాత తాజాగా జిల్లాకు వచ్చినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఆయన టీడీపీ నేతలకు అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఇవన్నీ చూసుకుంటే కనుక టీడీపీ శ్రేణులు మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే నామాన్ని కూడా పార్టీ కార్యాలయాలకు అడుగు పెట్టకుండా బయటనే ఆయన బయటకు పంపించాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.